అరవింద వాళ్ళ ఇంట్లో ఇంకా సంయుక్త పొద్దున్నే నిద్ర లేచి ఇంకా పూజ చేస్తూ ఉంటుంది. తను పూజ చేస్తూ చాలా పెద్దగా పాట పాడుతూ ఉంటుంది. ఆ పాట శబ్దానికి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరా అని చెప్పి ఎదురు చూస్తూ కిందికి వస్తూ ఉంటారు. ఎవరు పాట పాడేది, ఎవరు పూజ చేసేది అని చెప్పి ఇంకా అందరూ ఆతృతతో కిందికి వస్తూ ఉంటారు. అరవింద, మిత్ర వాళ్ళందరూ కూడా కిందకి వచ్చి చూసేసరికి అక్కడ లక్ష్మి పాట పాడుతూ పూజ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ ఒక్కసారిగా లక్ష్మి దగ్గరికి వచ్చేసి షాక్లోకి వెళ్ళిపోతారు. ఎవరా అని తీరా చూస్తే అక్కడ సంయుక్త పూజ చేస్తూ ఉంటుంది. ఇంకా హారతి తీసుకొని అందరి దగ్గరికి వచ్చేస్తుంది. అదంతా మిత్ర ఇంకా అరవింద, జాను, వివేక్ అందరూ గమనిస్తూ ఉంటారు. అరవింద ఇంకా ఇలా అంటుంది, మా కోడలు లేని లోటును ఈరోజు నువ్వు తీర్చేసావమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సంయుక్త చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. దేవయ్య అనే మనిషికి మాత్రం చాలా కోపం వచ్చేస్తూ ఉంది. ఇంకా హారతి తీసుకొని మిత్ర దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించండి మిత్ర గారు అని చెప్పి తన కాళ్ళ మీద పడిపోతుంది. అలా కాళ్ళ మీద పడేసరికి మిత్రకి ఏమీ అర్థం కాక ఇలా అంటాడు, సంయుక్త గారు మీరేంటండి నా కాళ్ళ మీద పడుతున్నారు, లేగండి అని చెప్పి అంటారు. ఇంకా మనిషాకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏమీ అర్థం కాదు వాళ్ళిద్దరికి. ఇంకా దేవయాని అని మనిషాకి. అరవింద అయితే ఇలా ఆలోచిస్తుంది, ఇదేంటి ఇలా చేస్తుంది, మిత్ర కాళ్ళ మీద పడింది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంకా సంయుక్త కిందకి వంకి అయ్యయ్యో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉండిపోతుంది.